అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో పాఠశాలలు, విద్యాలయాల్లో ఏం జరుగుతుంది అనేటువంటి ఆందోళన విద్యార్థి సంఘాల్లో నెలకొంది. తాజాగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి శర్మానగర్లో ఆహారం వికటించి 33 మంది అస్వస్థతకు గురి కావడం జరిగింది. దీంతో వాళ్ళందరికీ చికిత్స అందించారు. విద్యార్థి సంఘ నేతలందరూ, కార్యకర్తలు ఆందోళన చేశారు. తాజాగా తిమ్మాపూర్ మండలంలోని పాఠశాలకు సంబంధించినటువంటి 3 విద్యార్థులకి కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుండగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దీనికి నిరసనగా ఏబీవీపీ విద్యార్థులు హాస్పిటల్ వద్ద ఆందోళన చేయడం జరిగింది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు మిడ్ డే మీల్స్ తిన్న తర్వాత, అలాగే సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో, జ్యోతిబా పూలే పాఠశాలలో ఏం జరుగుతుంది, ఎందుకు ఇలాంటి ఘటనలు పదే పదే పునరావృతం అవుతున్నాయి, దీని మీద ఖచ్చితంగా చర్యలు చేపట్టాలి, నిర్లిప్తత, నిర్లక్ష్య వైఖరి విడనాడాలి అని చెప్పి విద్యార్థి సంఘాలన్నీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.